డియర్ ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియో చేసిన సమయానికి కరెక్ట్గా 50 రోజులు వ్యవధిలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిలిచి ఉన్నాయి. అయితే మొదటగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా అభినందనల్ని తెలుపుతున్నాను. అలాగే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఇంకా మరింత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, భారతదేశంలో భక్తి, సూఫీ ఉద్యమాలు ఎక్కడి నుంచి తరచుగా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కనీసం 2 బిట్లు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అంశం అంటే ఇండియన్ హిస్టరీ అనగానే కొన్ని కంపల్సరీ జోన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో ఆ జోన్స్ ఉంటాయి. అటువంటి వాటిలో భక్తి, సూఫీ ఉద్యమాల జోన్ ఒకటి. ఎక్కడి నుంచి కంపల్సరీగా బిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో చూస్తున్న వారు డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి చూడండి. కొన్ని లింక్స్ని ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా వెళ్ళండి. సరే, డైరెక్ట్గా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా నిమిషం వేస్ట్ చేయకుండా కంటెంట్నే మాట్లాడుకుందాం. ఇకపోతే మొదటి బిట్టు, క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆప్షన్ ఏ, మోక్ష సాధనకే చేసే దైవ పూజని భక్తి అంటారు. భక్తి సంప్రదాయం సింధు నాగరికత కాలం నుంచే భారతదేశంలో ఉంది. యోగముద్రలో ఆశీనుడై ఉన్న పశుపతిని లేదా శివుడిని హరప్ప ప్రజలు ఆరాధించారు. పైవన్నీ సరైనవే. ఇక్కడ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే, ఇది సరైనటువంటి జవాబు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, కొన్ని సందర్భాలలో నిర్దేశము మరియు హేతువు అనిచ్చి ఇక్కడ నిర్దేశము సరైనదా లేదా హేతువు సరైనదా, నిర్దేశము హేతువు రెండూ సరైనవా లేదా రెండూ సరిపోవా అని అడుగుతూ ఉంటాడు. సో అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఇక్కడ బిట్టు ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, యోగముద్ర అంటే భక్తి సంప్రదాయం సింధు నాగరికత కాలం నుండే భారతదేశంలో ఉంది అని నిర్దేశం ఇచ్చి, హేతువులో యోగముద్రలో ఆశీనుడై ఉన్న పశుపతిని శివుడిని హరప్పా ప్రజలు ఆరాధించారు కాబట్టి అని ఇస్తాడు. ఎస్, యోగముద్రలో ఆశీనుడై ఉన్న పశుపతిని లేదా శివుడిని హరప్పా ప్రజలు ఆరాధించిన ముద్రికలు, ఆనవాళ్ళు సింధు నాగరికత త్రవ్వకాల్లో బయలుపడ్డాయి కాబట్టి అప్పటి నుంచే భారతదేశంలో సింధు నాగరికత కాలం నుండే ఈ భక్తి సంప్రదాయం అనేది ఉంది అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. ఒక బిట్ అయింది. ఇప్పుడు రెండవ బిట్ని మనం పరిశీలన చేస్తున్నాం. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. మధ్యయుగపు భారతదేశ చరిత్రలో, చూడండి ఆప్షన్ ఏ, మధ్యయుగపు భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమం చాలా ప్రధానమైనది. ఎందుకు అంటే భక్తి ఉద్యమకారులు బ్రాహ్మణులు ప్రోత్సహించిన సంప్రదాయ మతాన్ని, కర్మలను, మూఢ ఆచారాలను, వర్ణ భేదాలను ప్రతిఘటించారు. ముక్తి సాధనకు అనుసరించే భక్తి మార్గం ఇస్లాం ప్రవేశంతో తన స్వభావాన్ని మార్చుకుంది. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఇక్కడ ఆప్షన్ డి. సో ఈ 3 స్టేట్మెంట్లు కూడా గుర్తుంచుకొని మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే క్రింది వాటిలో భక్తి ఉద్యమం దీని యొక్క లక్షణాలు గుర్తించండి అని ఇచ్చి ఇటువంటి స్టేట్మెంట్స్ను ఇస్తూ ఉంటాడు, ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే మూడవ బిట్టు, భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభం కావటం వల్లనే, భారతదేశంలో ముస్లిం పరిపాలన ప్రారంభం కావటం వల్లనే భక్తి ఉద్యమం ప్రారంభమైనది అని పేర్కొన్న
చరిత్రకారులు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ఆప్షన్ ఏ తారాచంద్, ఆప్షన్ బి అహ్మద్ నిజామీ, ఆప్షన్ సి ఖురేషి, ఆప్షన్ డి అందరూ. సరైన సమాధానాన్ని గుర్తించండి. భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభం కావటం వల్లే భక్తి ఉద్యమం ప్రారంభమైనది అని పేర్కొన్న చరిత్రకారులు తారాచంద్, అహ్మద్ నిజామీ, ఖురేషి. ఈ ముగ్గురు కూడా ఈ విషయంని ప్రస్తావించారు. కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అది ఎక్కడ పైవన్నీ సరైనవే అని గుర్తుంచుకోవడం ముఖ్యం కాదు. తారాచంద్, అహ్మద్ నిజామీ, ఖురేషి ముస్లిం పాలన ప్రారంభమైన తర్వాతే భారతదేశంలో భక్తి ఉద్యమం ప్రారంభమైనది అని పేర్కొన్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ముగ్గురు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 4వ బిట్టు. భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితమైనది అని పేర్కొన్న ప్రముఖ చరిత్రకారుడు ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితం అయినది అని పేర్కొన్న ప్రముఖ చరిత్రకారుడు ఎవరు? జవాబు చూడండి. ఆప్షన్ ఏ తారాచంద్, ఆప్షన్ బి ఆర్జే భండార్కర్, ఆప్షన్ సి ఖురేషి, ఆప్షన్ డి దీనబంధు దయాళ్. వీటిలో సరైన ఆప్షన్ బి. ఇది సరైనది. ఆర్జే భండార్కర్ పేర్కొన్నాడు ఏమని? భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితము అయినది అని. భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితం అయినది భక్తి ఉద్యమం అని ఆర్జీ భండార్కర్ పేర్కొన్నారు. 5వ బిట్టు. భక్తి ఉద్యమం యొక్క లక్షణాల మీద ఇక్కడ బిట్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. క్రింది వాటిలో భక్తి ఉద్యమం లక్షణాలని గుర్తించండి. మొదటి పాయింట్, ఈశ్వరుని యొక్క ఏకత్వంపై గాఢ అనురక్తి, ముక్తి సాధనకై భగవంతుని కృపను పొందటమే భక్తుని యొక్క లక్ష్యము. భక్తి ఉద్యమకారులు అందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. 4వ స్టేట్మెంట్, భక్తి ఉద్యమకారుల్లో ఎక్కువ మంది తక్కువ వర్గాల నుండి వచ్చారు. సో ఇలా ఉంది. జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ. ఏంటి? 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఈ 4 కూడా సరైన స్టేట్మెంట్లు. ఇవన్నీ కూడా భక్తి ఉద్యమం యొక్క లక్షణాలు. ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి భక్తి ఉద్యమం యొక్క మొదటి లక్షణం. ముక్తి సాధనకై భగవంతుని యొక్క కృపను పొందడమే భక్తుని లక్ష్యం అని భక్తి ఉద్యమం చెబుతుంది. ఈ భక్తి ఉద్యమకారులందరూ కూడా కుల వ్యవస్థని వ్యతిరేకించారు. భక్తి ఉద్యమకారులు ఎక్కువ మంది తక్కువ వర్గాల నుండే వచ్చారు. ఇవన్నీ సరైన స్టేట్మెంట్లే. బిట్ నెంబర్ 6. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. మొదటి స్టేట్మెంటు, భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. రెండవ స్టేట్మెంటు, కొందరు సగుణోపాసనను మరికొందరు నిర్గుణోపాసనను బోధించారు. నిర్గుణోపాసన విగ్రహ ఆరాధనను సమర్థించింది.
సగుణోపాసనను వైష్ణవులు పాటించారు. ఇలా 4 స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఎస్, భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. కొందరు సగుణోపాసనను బోధిస్తే మరికొంతమంది భక్తి ఉద్యమకారులు నిర్గుణోపాసనను బోధించారు. ఇది సరైనది స్టేట్మెంట్. నిర్గుణోపాసన విగ్రహ ఆరాధనను సమర్థించింది. ఇది స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. నిర్గుణోపాసన విగ్రహ ఆరాధనను ఖండించింది, సమర్థించలేదు. ఇకపోతే సగుణోపాసనను వైష్ణవులు పాటించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో దీన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ సి సరైనటువంటి జవాబుగా మనం గుర్తించవచ్చు. సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఇప్పుడు 7వ బిట్ని పరిశీలన చేద్దాం. బిట్ నంబర్ 7. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆప్షన్ ఏ, వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధి చెందినది. ఈ స్టేట్మెంటు సరైనదే. వైష్ణవులు మహావిష్ణు అవతారాలు అయిన రాముడు, కృష్ణుడు వీరిని తమ దేవుడిగా భావించారు. ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. దేవుడు సర్వాంతర్యామి, మన హృదయంలోనే ఉన్నాడు అని నిర్గుణోపాసనకారులు బోధించారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ డి సరైనది. పైవన్నీ సరైనవే. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇకపోతే భక్తి ఉద్యమకారులు వారి నేపథ్యం పరిశీలన చేద్దాం. నామదేవుడు దర్జీ కుటుంబం నుంచి వచ్చాడు. తుకారం శూద్ర కుటుంబం నుంచి వచ్చాడు. అలాగే దాదూ దయాల్ ఇతడు నేత కుటుంబం నుంచి వచ్చాడు. కబీర్ దాస్ ఇతడు ముస్లిం, ఇతను కూడా నేత కుటుంబం నుంచి వచ్చాడు, కాకపోతే ముస్లిం మతం నుంచి వచ్చాడు. ఇది వీరి యొక్క బ్యాక్గ్రౌండ్. బిట్ నంబర్ 9. భక్తి ఉద్యమకారులు వ్యతిరేకించిన భాష ఏది? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి బెంగాలీ, ఆప్షన్ డి తెలుగు. సరైన జవాబు ఆప్షన్ ఏ సంస్కృతం. భక్తి ఉద్యమకారులు సంస్కృత భాషని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు, ఉద్దేశం ఏమిటి తెలుసుకుంటే, సంస్కృత భాష పామర జనానికి, అంటే ఎవరైతే సాధారణ ప్రజానీకం ఉన్నారో అలాగే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంస్కృత భాషలోని అంశాలు అర్థం కావు. కాబట్టి జనబాహుల్యంలో వాడుకలో ఉన్నటువంటి భాషనే ఉపయోగించాలన్నది వీరి యొక్క భావన. అందుగురించి భక్తి ఉద్యమకారులు సంస్కృత భాషని వ్యతిరేకించారు. ఇకపోతే బిట్ నంబర్ 10. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. సరైన జవాబుని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, భక్తి ఉద్యమకారులు పూజారుల యొక్క పెత్తనాన్ని వ్యతిరేకించారు. కరెక్ట్ స్టేట్మెంట్. భక్తి ఉద్యమకారులు ప్రజాభాషలోనే తమ సిద్ధాంతాలని ప్రచారం చేశారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ. బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ ఇటువంటి ప్రాంతీయ భాషలకు భక్తి ఉద్యమం వల్ల స్వర్ణయుగం ప్రారంభమైనది. ఎస్, సో పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 11.
11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. భారతీయ సమాజంలో అన్ని వర్గాల ప్రజలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. బిట్ మరోసారి. భారతీయ సమాజంలో అన్ని వర్గాల ప్రజలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. ఇది సరైనటువంటి స్టేట్మెంట్. హిందూ మతాన్ని సంస్కరించడం భక్తి ఉద్యమం యొక్క లక్ష్యం. ఇది కూడా సరైన స్టేట్మెంట్. హిందూ ముస్లింల మధ్య సుహృద్భావం పెంపొందించడం భక్తి ఉద్యమం యొక్క మరో లక్ష్యం. ఇది కూడా సరైన స్టేట్మెంట్. సో పైవన్నీ సరైనవి. ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 12. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇకపోతే చూడండి, ఇక్కడ కుల మతాలను బట్టి కాక సమాన భావనతో దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి అని భక్తి ఉద్యమం యొక్క ప్రచారం. తమిళనాట భక్తి ఉద్యమం క్రీస్తు 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. తమిళనాట భక్తి ఉద్యమంని ప్రారంభించిన వారు ఆల్వార్లు, నాయనార్లు. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే. కాబట్టి ఆప్షన్ డి సరైనటువంటి ఆన్సర్. అంటే కుల మతాలను బట్టి కాక సమాన భావనతో దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి అని భక్తి ఉద్యమం ప్రచారం చేసింది. ఈ స్టేట్మెంటు సరైనదే. తమిళనాట భక్తి ఉద్యమం క్రీస్తు 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. క్రీస్తు 6వ శతాబ్దంలో తమిళనాట భక్తి ఉద్యమంని ప్రారంభించిన వారు ఆల్వార్లు మరియు నాయనార్లు. ఈ 3 కూడా సరైన స్టేట్మెంట్లే. కాబట్టి ఆప్షన్ డి. అంటే ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లు కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవారు గుర్తుపెట్టుకోవాలి అన్న అంశంతో ఈ విధమైన బిట్స్ని ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. ఇక బిట్ నంబర్ 13. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆల్వార్లు అనగా వైష్ణవాచార్యులు. సరైన స్టేట్మెంట్. నాయనార్లు అనగా శైవాచార్యులు. కరెక్ట్ స్టేట్మెంట్. తొందరిపొడి ఆల్వారు, అప్పార్ అనే నాయనార్లు కుల వ్యవస్థని వ్యతిరేకించారు. ఎవరండి? ఆల్వార్ పేరు చూడండి. తమిళనాట కుల వ్యవస్థని వ్యతిరేకించిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టించి ఆప్షన్లలో తొందరిపొడి ఆల్వారు, అప్పార్ అనే నైనారు అని ఇవి ఆప్షన్స్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్వార్లు అంటే ఆల్వార్లు అనగా వైష్ణవంని పాటించే వారు, నాయనార్లు అనగా శైవంని పాటించేవారు. ఇవి మనకు గుర్తుంటాయి. ఇక్కడ కుల వ్యవస్థని వ్యతిరేకించినటువంటి వారిలో ఇక్కడ ఆల్వారు తొండరిపొడి ఆల్వారు ఉన్నాడు, అప్పార్ అనే నైనారు ఉన్నాడు. సో ఆప్షన్ సి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే కాబట్టి పైవన్నీ సరైనవే అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 14వ బిట్టు. మోక్ష సాధనకై కఠినమైన సన్యాసాన్ని అనుసరించిన మహిళ ఎవరు? మోక్ష సాధనకు కఠినమైన సన్యాసంని అనుసరించిన మహిళ క్రింది వారిలో ఎవరు గుర్తించండి అనే బిట్టు వస్తే మీరైతే సమాధానంగా దేని గుర్తిస్తారు? ఆప్షన్ ఏ ఆండల్, ఆప్షన్ బి కరైకాల్ అమ్మయ్య, ఆప్షన్ సి మీరాబాయి, ఆప్షన్ డి ఆతుకూరి మొల్ల. జవాబు
కరైకల్ అమ్మయార్. ఇది సరైనటువంటి జవాబు. మోక్ష సాధన కోసం కఠినమైన సన్యాసాన్ని అనుసరించిన మహిళ కరైకల్ అమ్మయార్, తమిళనాడు. నెక్స్ట్ బిట్ 15వ బిట్ చూడండి. వీరి యొక్క భక్తి పద్యాలు, పాటలు తేవారంగా ప్రసిద్ధి పొందాయి. వీరి యొక్క భక్తి పద్యాలు, పాటలు తేవారంగా ప్రసిద్ధి పొందాయి. అప్పార్, సుందరమూర్తి, సంబంధార్, తొండరిపొడి అని ఇలా ఉన్నాయి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. చూడండి, వీరి యొక్క పద్యాలు, పాటలు తేవారంగా ప్రసిద్ధి పొందాయి. దీని మీద బిట్ వస్తే ఆప్షన్ సి సరైనటువంటిది. అంటే ఇదేంటి? ఎస్, అప్పార్, సుందరమూర్తి, సంబంధార్. ఓకే, అప్పార్, సుందరమూర్తి, సంబంధార్ వీరు రచించినటువంటి భక్తి పద్యాలు, పాటలు తేవారం అన్న పేరుతో ప్రసిద్ధి పొందాయి. గుర్తుపెట్టుకోండి. 16వ బిట్టు. వేదాంత సంగమంతో పాటు బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీతకు భాష్యాలను రాసిన వారు ఎవరు? వేదాంత సంగమంతో పాటు బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలకు భాష్యంను రాసిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. తుకారం, రామానుజాచార్యులు, జయదేవుడు, వల్లభాచార్యులు. జవాబు ఆప్షన్ బి, రామానుజాచార్యులు సరైనటువంటి జవాబు. 17వ బిట్టు. క్రింది వారిలో విఠోబా భక్తుడు ఎవరు? ఇలా బిట్టిచ్చి ఇలా ఆప్షన్లు ఇస్తే మీరైతే ఏ ఆప్షన్ని ఎంచుకుంటారు? క్రింది వారిలో విఠోబా భక్తుడు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ, తుకారం సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 18. క్రింది వాటిలో తులసీదాస్ రచన కానిది ఏది? క్రింది వాటిలో తులసీదాస్ రచన కానిది ఏది? అంటే ఇక్కడ 3 రచనలు తులసీదాస్గా ఉన్నాయి. ఒకటి తులసీదాస్ రచన కాదు. అది ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, సాహిత్యరత్న అన్నది తులసీదాస్ రచన కాదు. మిగిలిన 3 కూడా రామచరితమానస్, గీతావళి, వినయపత్రిక అనునవి తులసీదాసు రచనలు. బిట్ నంబర్ 19. అద్వైత సిద్ధాంతంను బోధించి హిందూ ధర్మానికి నూతన తాత్వికతను జోడించిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యులు అంటాం కదా, అతను అద్వైత సిద్ధాంతంని బోధించి హిందూ ధర్మానికి నూతన తాత్వికతని జోడించారు. ఇంతకీ అద్వైతం అంటే ఏమిటి? అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి? అనగా ఆత్మ, పరమాత్మ వేరు వేరు కావు, రెండు కూడా ఒకటే. ఆత్మ, పరమాత్మ రెండు వేరు వేరు అన్న భావన సరికాదు అని బోధించడమే అద్వైతం. ఈ అద్వైత సిద్ధాంతంను బోధించి హిందూ ధర్మానికి ఒక నూతన తాత్వికతను జోడించిన ప్రముఖ ఆయన ఆది శంకరాచార్యులు వారు, ఒక మహాపురుషుడు.
20వ బిట్టు బిట్ నంబర్ 20. మోక్ష సాధనకు జ్ఞానమే సరైన మార్గము అని బోధించిన వారు ఎవరు? మోక్ష సాధనకు అంటే జ్ఞానం ద్వారానే మోక్ష సాధన సాధ్యపడుతుంది. జ్ఞానమే మోక్ష సాధనకు సరైన మార్గము అని బోధించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ శంకరాచార్యులు, ఆప్షన్ బి నింబార్కుడు, ఆప్షన్ సి మధ్వాచార్యులు, ఆప్షన్ డి వల్లభాచార్యులు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు సరైనటువంటి జవాబు. 21వ బిట్టు బిట్ నంబర్ 21. జ్ఞాన మార్గం కాదు అని మోక్ష మార్గాన్ని బోధించిన వారు ఎవరు? 21వ బిట్ చూడండి. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు ప్రవచించిన జ్ఞాన మార్గం సరికాదు అని మోక్ష మార్గంని బోధించిన వారు క్రింది వారు ఎవరు? బిట్టు ఇలా ఇవ్వాల్సింది. బిట్టు ఇది కాదండి, 21వ బిట్టు మీరు రాసుకోండి. 21వ బిట్టు కాస్త కరెక్షన్ చేసుకోండి. మోక్షం సాధించేందుకు జ్ఞాన మార్గము సరైన మార్గము అని ఆది శంకరాచార్యులు వారు ప్రవచించగా అది కాదు అని చెప్పిన వారు ఎవరు? అదే మోక్షం సాధించేందుకు శంకరాచార్యుల వారి జ్ఞాన మార్గం కాదు అని మోక్ష మార్గంని బోధించిన వారు కింది వారిలో ఎవరు అన్నది బిట్టు. ఆప్షన్ ఏ శంకరాచార్యులు, ఆప్షన్ బి రామానుజాచార్యులు, ఆప్షన్ సి మధ్వాచార్యులు, ఆప్షన్ డి వల్లభాచార్యులు. జవాబు ఆప్షన్ బి రామానుజాచార్యులు సరైనటువంటి జవాబు. 22వ బిట్టు సంపూర్ణ ఏకేశ్వరోపాసన సిద్ధాంతంని వ్యతిరేకించిన వారు ఎవరు? సంపూర్ణవంతమైన ఏకేశ్వరోపాసన సిద్ధాంతంని వ్యతిరేకించిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ బి రామానుజాచార్యులు సరైనటువంటి జవాబు. సంపూర్ణ ఏకేశ్వరోపాసన సిద్ధాంతంని రామానుజాచార్యుల వారు వ్యతిరేకించారు. 23వ బిట్టు భగవంతుణ్ణి చేరుకునేందుకు భక్తి ప్రధానమైన మార్గము అని ప్రవచించిన వారు ఎవరు? భగవంతుణ్ణి చేరుకునేందుకు భక్తి ప్రధానమైన మార్గము అని ప్రవచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రామానుజాచార్యులు, ఆప్షన్ బి శంకరాచార్యులు, ఆప్షన్ సి వల్లభాచార్యులు, ఆప్షన్ డి మధ్వాచార్యులు. జవాబు 23వ బిట్టు జవాబు ఆప్షన్ ఏ రామానుజాచార్యులు సరైనటువంటి జవాబు. భగవంతుణ్ణి చేరుకునేందుకు భక్తి ప్రధానమైన మార్గము అని ప్రవచించిన వారు రామానుజాచార్యులు సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 24. ఆనంద భాష్యం అన్నది ఎవరి రచన? ఆనంద భాష్యం అన్నది ఎవరి రచన? ఆప్షన్ ఏ రామానుజాచార్యులు, ఆప్షన్ బి రామానందుడు,
ఆప్షన్ సి వల్లభాచార్యులు, ఆప్షన్ డి మధ్వాచార్యులు. సరైన జవాబుని గుర్తించండి. ఆనంద భాష్యం ఎవరి రచన? జవాబు ఆప్షన్ బి రామానందుడు సరైనటువంటి జవాబు. ఆనంద భాష్యం అన్నది రామానందుల వారి రచన. దోహాలను రచించిన వారు ఎవరు? దోహాలను రచించిన వారు ఎవరు? ఈ దోహాలనే బీజక్ అని కూడా అంటారు. దోహాలకి మరో పేరు బీజక్. అయితే ఈ దోహాలను లేదా బీజక్లను రచించిన వారు ఎవరు? తులసీదాస్, మీరాబాయి, కబీర్, చైతన్యుడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి కబీర్. కబీర్ దోహాలు అని చెప్పి అంటారు. దోహాలను లేదా బీజక్లను రచించిన వారు కబీర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎవరి బోధనల ప్రతిరూపమే ఆది గ్రంథ్? ఆది గ్రంథ్ అన్నటువంటి ఈ గ్రంథంలో ఎవరి యొక్క బోధనలు ఎక్కువగా మనకి కనిపిస్తాయి? ఆప్షన్ ఏ తులసీదాస్, ఆప్షన్ బి మీరాబాయి, ఆప్షన్ సి గురునానక్, ఆప్షన్ డి చైతన్యుడు. జవాబు ఆప్షన్ సి గురునానక్. గురునానక్ బోధనలు ఆది గ్రంథంలో మనకి కనిపిస్తాయి. బెంగాలీ భాషలో శిక్ష అస్తక్ను రచించిన వారు ఎవరు అని బిట్టడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? బెంగాలీ భాషలో శిక్ష అస్తక్ను రచించిన వారు ఎవరు? తులసీదాస్, మీరాబాయి, గురునానక్, చైతన్యుడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మనకి వీడియోలో ఉన్న బిట్లన్నీ కూడా మనకి మ్యాక్సిమం వచ్చేసి ఉండాలి. అందుగురించే వీడియో కాస్త స్లోగా నేను చెబుతున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీడియో మీరు చూడలేరు, మళ్ళీ ఈ కంటెంట్లోకి మళ్ళీ మీరు తిరిగి రాలేరు. టైం లేదు, 50 రోజులు మాత్రమే సమయం ఉన్నది. బెంగాలీ భాషలో శిక్ష అస్తక్ను రచించిన వారు ఎవరు? తులసీదాస్, మీరాబాయి, గురునానక్, చైతన్యుడు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి చైతన్యుడు బెంగాలీ భాషలో శిక్ష అస్తక్ను రచించాడు. క్లియర్? దాని తర్వాత 27 బిట్లు అయ్యాయి. 28వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 28. బ్రిజ్ భాషలో కృష్ణునిపై అనేక కీర్తనలను రచించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి? బ్రిజ్ భాషలో కృష్ణునిపై అనేక కీర్తనలను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? తులసీదాస్, మీరాబాయి, గురునానక్, చైతన్యుడు. సరైన జవాబుని గుర్తించండి. ఇరవై 28వ బిట్టు. జవాబు ఆప్షన్ బి మీరాబాయి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మీరాబాయి ఈమె కాలం క్రీస్తు శకం 1498 నుంచి 1546. క్రీస్తు శకం 1498 నుంచి 1546. క్రీస్తు శకం 16వ శతాబ్దం ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళా భక్తి బోధకురాలు మీరాబాయి. మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె అయిన మీరాబాయి 18 సంవత్సరాల వయసులో 1516వ సంవత్సరంలో మేవాడ్ రాజైన రాణా సంగా కుమారుడు
భోజరాజుని వివాహం చేసుకున్నది. చిన్నతనం నుంచే మత విశ్వాసాన్ని కలిగిన ఆమె తన పూర్వీకుల లాగానే కృష్ణ భగవానుల వారిని ఆరాధించింది. భర్త మరణం అనంతరం మామగారి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఆమె చివరకు తన జీవితాన్ని కృష్ణుడి ఆరాధనకు అంకితం చేసి పాటలు పాడటం ప్రారంభించింది. బృందావనంలో స్థిరపడి మరణించే వరకు అక్కడే గడిపింది. క్రీస్తు 1546లో మీరాబాయి కృష్ణుడిపై అనేక కీర్తనల్ని రచించింది. అవి బ్రిడ్జ్ భాషలో ఉన్నాయి. ఇది మీరాబాయి యొక్క ఈ ప్రశ్నకు జవాబు, దాని వివరణ. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 29. మహాత్మా గాంధీ గారికి ఇష్టమైన వైష్ణవ జనతో తేనో కహియే అనే భజనను ఎవరు రచించారు? గాంధీ గారికి ఇష్టమైన వైష్ణవ జనతో తేనో కహియే అన్నటువంటి ఈ భజనను ఎవరు రచించారు? నార్సింగ్ మెహతా, మీరాబాయి, శంకర దేవుడు, చైతన్యుడు. సరైన సమాధానంని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, నార్సింగ్ మెహతా ఆప్షన్. ఇది సరైనది. మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టమైనటువంటి వైష్ణవ జనతో తేనో కహియే అన్న భజనను నార్సింగ్ మెహతా రచించారు. ఇక భక్తి ఉద్యమకారులు, వారి యొక్క ప్రాంతాలు చూడండి, ఇక్కడ ఇచ్చాను చూడండి. శంకర్ దేవుడు అన్న భక్తి ఉద్యమకారుడు అస్సాం రాష్ట్రానికి చెందినవాడు. నార్సింగ్ మెహతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. సంత్ జ్ఞానేశ్వర్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు. చైతన్యుడు బెంగాల్ ప్రాంతంలో జన్మించాడు, ఒరిస్సాలో స్థిరపడ్డాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 31వ బిట్టు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 31. క్రింది వారిలో దక్షిణ భారతదేశానికి చెందిన వైష్ణవ మత ప్రచారకుడు ఎవరు? క్రింది వారిలో దక్షిణ భారతదేశానికి చెందిన వైష్ణవ మత ప్రచారకుడు ఎవరు? శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు చూడండి. ఇక్కడ వీరందరూ కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వైష్ణవ మత ప్రచారకులే. వీరందరూ కూడా. ఇప్పుడు శంకరాచార్యుల వారు, ఈయన్ని తీసుకుంటే గనక శంకరాచార్యుల వారు కేరళ ప్రాంతానికి చెందినవారు. రామానుజాచార్యుల వారు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. మధ్వాచార్యులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. వల్లభాచార్యులు కూడా దక్షిణ భారతదేశానికి చెందినవారే. ఈ నలుగురు కూడా దక్షిణ భారతదేశానికి చెందిన వైష్ణవ మత ప్రచారకులు. సో ఏ సరైనటువంటి జవాబు, బి సరైనది, సి సరైనది, డి సరైనది. వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశానికి చెందినవారే. తర్వాత ద్వైతమే పరమధర్మము అని నిరూపించిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. ప్రశ్న: ద్వైతమే పరమధర్మము అని నిరూపించిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. ఇది ఇక్కడ ప్రశ్న. సరైన జవాబుని తీసుకుంటే ఆప్షన్ సి, మధ్వాచార్యులు సరైనటువంటి జవాబు. 33వ ప్రశ్న. మధ్వాచార్యులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి.
మధ్వాచార్యులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. మధ్వాచార్యుల పూర్వాశ్రమ నామం వాసుదేవుడు. ఎస్, మొదటి స్టేట్మెంటు సరైనది. మధ్వాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి పేరు వాసుదేవుడు అన్నది అతని యొక్క మొదటి పేరు. ఈయన క్రీస్తకం 1238 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి సమీపంలో పాజక అనే క్షేత్రంలో జన్మించారు. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు టిప్పని రాశారు. సో పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో ఈ స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. ఈ 3 స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 34వ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఉడిపిలోని సుప్రసిద్ధ కృష్ణ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చిన వారు మధ్వాచార్యులు. సరైనటువంటి ఆప్షన్. ఉడిపిలోని సుప్రసిద్ధ కృష్ణాలయాన్ని వెలుగులోకి తెచ్చిన వారు మధ్వాచార్యులు. మధ్వాచార్యులు అష్టమఠాలను స్థాపించి ద్వైత ధర్మ పరివ్రజకులను నియమించారు. మధ్వాచార్యులు అష్టమఠాలను స్థాపించి ద్వైత ధర్మ పరివ్రజకులను అక్కడ నియమించడం జరిగింది. 2 స్టేట్మెంట్లు సరైనవే. అలాగే త్రేతాయుగంలో చూడండి, మధ్వాచార్యుల వారిని అతని యొక్క అనుచరులు త్రేతాయుగంలో హనుమంతునితోనూ, ద్వాపర యుగంలో భీమునితోనూ పోలుస్తారు. కలియుగంలో మధ్వాచార్యులు, అది మధ్వాచార్యుల యొక్క అనుచరులు ఆయన్ని త్రేతాయుగంలో హనుమంతునితోనూ, ద్వాపర యుగంలో భీమునితోనూ, నేటి కలియుగంలో మధ్వాచార్యులుగాను వారు భావిస్తున్నారు. కాబట్టి ఆప్షన్ డి సరైన స్టేట్మెంట్. పైవన్నీ సరైనవే. 35వ బిట్టు. మోక్షానికి విష్ణు భక్తే ఏకైక మార్గం. మోక్షం పొందేందుకు విష్ణు భక్తే ఏకైక మార్గం. పరమాత్మ సగుణ సాగరుడు అంటూ ఆదిశంకరాచార్యుల వారి అద్వైతంని ఖండించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైతంని ఖండించి మోక్షానికి విష్ణు భక్తే ఏకైక మార్గమని, పరమాత్మ సగుణ సాకారుడు అని ఈ విధంగా తన ప్రవచనాల్ని చాటిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అన్నది ప్రశ్న. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు ఎవరు కాదు. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ బి, మధ్వాచార్యులు సరైన సమాధానం. ఇకపోతే 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 36 చూడండి. ఇక్కడ బిట్టు, గంగా నదీ తీర ప్రాంతంలోని సామాన్యులను తన బోధనలతో ఆకట్టుకున్న భక్తి ఉద్యమకారుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. చూడండి, గంగా నదీ తీర ప్రాంతంలోని సామాన్యులను తన బోధనలతో ఆకట్టుకున్న భక్తి ఉద్యమకారుడు ఎవరు? జవాబు ఆప్షన్ సి, నింబార్కుడు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నింబార్కుడు. గంగా నది ప్రాంతంలో సామాన్యులను తన బోధనలతో ఆకట్టుకున్న భక్తి ఉద్యమకారుడు నింబార్కుడు. 37వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మధుర సమీపంలో బాజ్రోలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని రాధాకృష్ణుల భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమకారుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. మధుర
మధురకు సమీపంలో బాజ్రో అన్న ప్రదేశంలో ఒక ఆశ్రమంను ఏర్పాటు చేసుకొని రాధాకృష్ణుల యొక్క భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమకారులు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అన్నది ప్రశ్న. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యులు. జవాబు ఆప్షన్ సి, నింబార్కుడు సరైనటువంటి జవాబు. నింబార్కుడు మధుర సమీపంలో బాజ్రో అనే ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని రాధాకృష్ణుల యొక్క భక్తిని ప్రచారం చేసినటువంటి భక్తి ఉద్యమకారుడు. 38వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 38వ బిట్. కృష్ణ భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమకారులు ఎవరు గుర్తించండి. కృష్ణ భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమకారులు ఎవరు? వల్లభాచార్యులు, చైతన్యుడు, సూరదాస్, అందరూ. సో ఇక్కడ చూడండి, కృష్ణ భక్తిని ప్రచారం చేసిన వారిలో వల్లభాచార్యులు వారు ఉన్నారు, చైతన్యుడు కూడా ఉన్నాడు. చైతన్యుడికి మరి ఒక పేరు శ్రీ గౌరంగ అన్నది మరి ఒక పేరు. సూరదాస్ కూడా ఉన్నాడు. సో ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆప్షన్ డి సరైనటువంటి జవాబు అవుతుంది. వీరందరూ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి భక్తి ఉద్యమకారులు. 39వ బిట్ని పరిశీలన చేస్తున్నాం. మీరాబాయికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. మీరాబాయి చూడండి. ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 16వ శతాబ్దపు ప్రారంభంకు చెందిన మహిళ బోధకురాలు. సరైన జవాబు, సరైన ఆప్షన్. రతన్ సింగ్ రాథోడ్కు ఏకైక కుమార్తె, మేవాడ్ రాణా భోజ్రాజుకు భార్య. ఇది కూడా సరైన స్టేట్మెంట్. బృందావనంలో స్థిరపడి కృష్ణుడిపై అనేక సంకీర్తనలను రచించింది. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్. సో అన్నీ సరైనవి కాబట్టి ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. 3 స్టేట్మెంట్లు కూడా మనం గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 40. శ్రీరాముడే తనకు మార్గదర్శి అని చెప్పుకున్న భక్తి ఉద్యమకారుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. శ్రీరాముడే తనకు మార్గదర్శి అని చెప్పుకున్న గొప్ప రామభక్తుడు భక్తి ఉద్యమకారుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ ఏ, తులసీదాస్ సరైనటువంటి జవాబు. తులసీదాస్. చూడండి, తులసీదాస్ ఉత్తర భారతదేశానికి చెందిన ఒక భక్తి ఉద్యమకారుడు. రామభక్తుడైన తులసీదాస్ 1574వ సంవత్సరంలో రామచరిత మానస్ను రచించాడు. గీతావళి, వినయపత్రిక అనే గ్రంథాలను కూడా రచించాడు. శ్రీరాముడిని తనకు మార్గదర్శిగా పేర్కొన్న తులసీదాస్ భక్తి ద్వారా మాత్రమే రాముడిని చేరవచ్చు అని బోధించాడు. ఇకపోతే 41వ బిట్టు. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. చూడండి, ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీ మతం. ఆప్షన్ సరైనది. అరేబియాలో సూఫీ మతం ప్రారంభమై తర్వాత భారతదేశానికి వ్యాపించింది. బి స్టేట్మెంట్ కూడా సరైనది. సూఫీ మతాన్ని భారతదేశానికి తెచ్చిన వారు అరబ్బులు. సి స్టేట్మెంట్ కూడా సరైనది. సో ఇక్కడ పైవన్నీ సరైనవే. పైవన్నీ స్టేట్మెంట్లు కూడా సరైనవే. ముస్లిం మత విశ్వాసానికే మరొక పేరు సూఫీ మతం. అరేబియాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాపించింది. సూఫీ మతాన్ని భారతదేశానికి తెచ్చిన వారు అరబ్బులు.
ఓకే. ఇకపోతే 42వ బిట్టు చూడండి. సూఫీ సన్యాసులు వారికి సంబంధించిన అంశాలు, వీటిని ఇక్కడ ఎదురెదురుగా ఇచ్చాను చూడండి. షేక్ నిజాముద్దీన్ ఆలియా బాల్బన్కు సమకాలీనుడు ఇతడు. ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి బాల్బన్కు సమకాలీనుడు షేక్ నిజాముద్దీన్ ఆలియా అన్న సూఫీ సన్యాసి. షేక్ నజారుద్దీన్ ఇతడు చూడండి అమీర్ ఖుస్రూ షేక్ నజీరుద్దీన్కి శిష్యుడు. షేక్ నజీరుద్దీన్ అయోధ్యలో జన్మించాడు. ఇక అక్బర్కు సమకాలీనుడు అయినటువంటి సూఫీ సన్యాసి షేక్ సలీం చిస్తీ. అక్బర్కు సమకాలీనుడు షేక్ సలీం చిస్తీ. షేక్ అబ్దుల్ ఖాద్రి జిలానీ అనతడు సంగీతాన్ని మరియు యోగాను వ్యతిరేకించాడు. ఈ 4 అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. 43వ బిట్టు క్రింది వారిలో నిర్గుణ త్రిమూర్తి కానివారు ఎవరు గుర్తించండి. క్రింది వారిలో నిర్గుణ త్రిమూర్తి అంటే ఒక ముగ్గురిని నిర్గుణ త్రిమూర్తులు అని చెప్పి అంటారు. ఈ నిర్గుణ త్రిమూర్తుల్లో లేని వ్యక్తి ఇక్కడ ఒకరు ఉన్నారు. వాళ్ళెవరో గుర్తించండి. కబీర్, రవిదాసు, భక్త తుకారం, గురునానక్. జవాబు ఆప్షన్ సి భక్త తుకారం. ఇది సరైనటువంటి జవాబు. మనం ముందే చెప్పుకున్నాం ఏంటి, వైష్ణవంని అనుసరించిన వారు ఎవరైతే వైష్ణవంని అనుసరించారో ఈ వైష్ణవంని అనుసరించిన వారందరూ కూడా వీరు సగుణకారులు అని మనం చెప్పుకున్నాం. మరి భక్త తుకారం వైష్ణవ భక్తుడు కాబట్టి అతడు సగుణకారుడు, నిర్గుణకారుడు కాదు. నిర్గుణకారుడు అంటే ఇక్కడ దేవునికి రూపం లేదు అని నమ్మేవారు. కాబట్టి కబీర్ నిర్గుణ త్రిమూర్తుల్లో కబీర్ ఉన్నాడు, రవిదాసు ఉన్నాడు, అలాగే గురునానక్ ఉన్నాడు. సో భక్త తుకారం ఈ నిర్గుణ త్రిమూర్తుల్లో లేని భక్తుడు ఇదనమాట. ఇకపోతే 44వ బిట్టు రామ్ రహీం ఏక్ హై అంటే రాముడు రహీం ఒకరే. హిందువులు ముస్లింలు దయచేసి కొట్టుకోవద్దు, మీరు భాయిగా ఉండండి, అన్యోన్యంగా అన్నదమ్ముల వల్ల ఉండండి అంటూ రామ్ రహీం ఏక్ హై అని చాటిన వారు క్రింది వారు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ కబీర్ దాస్. కబీర్ సరైనటువంటి జవాబు. 45వ బిట్టు మరాఠా కబీర్ అని ఎవరిని అంటారు? మరాఠా కబీర్ అని ఎవరిని పేర్కొంటారు? మరాఠా కబీర్ ఆప్షన్ ఏ కబీర్, ఆప్షన్ బి రవిదాసు, ఆప్షన్ సి భక్త తుకారం, ఆప్షన్ డి గురునానక్. వీటిలో సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ సి భక్త తుకారంని మరాఠా కబీర్ అని చెప్పి అంటారు. 46వ బిట్టు దక్షిణ భారతదేశానికి సూఫీ ఉద్యమంని తీసుకువచ్చిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. దక్షిణ భారతదేశానికి సూఫీ ఉద్యమంని తీసుకువచ్చి వ్యాప్తి చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సయ్యద్ మహమ్మద్ గేసుదరాజ్. సయ్యద్ మహమ్మద్ గేసుదరాజ్ అనతడు దక్షిణ భారతదేశానికి సూఫీ ఉద్యమంని తీసుకొచ్చాడు. 47వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశంలో మొదటి చిస్తీ సాధువు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. భారతదేశంలో మొదటి చిస్తీ సాధువు షేక్
ముయిజుద్దీన్ చిస్తీ. షేక్ ముయిజుద్దీన్ చిస్తీ సరైనటువంటి జవాబు. 48వ బిట్టు ఇక్కడ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాను. సిక్ గురువులు వారికి సమకాలీనులు. గురునానక్ సిక్ గురువు, అతనికి సమకాలీన వారు బాబరు, మొఘల్ చక్రవర్తి. గురునానక్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి బాబరు. గురు రామ్దాస్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి అక్బరు. గురు అర్జున్ సింగ్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి జహంగీర్. గురు హరగోబింద్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి జహంగీర్. గురు తేజ్ బహదూర్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. గురు గోబింద్ సింగ్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎవరు ఏ మొఘల్ చక్రవర్తి ఏ సిక్ గురువుని చంపాడో ఇక్కడ మీకు గుర్తుంటుందన్నమాట. ఇకపోతే 49వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కర్ణాటకలో వీరశైవం అనే మతశాఖను మరియు ఉద్యమంని ప్రారంభించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. బసవేశ్వరుడు, బిజ్జలుడు, పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితుడు. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ ఏ బసవేశ్వరుడు లేదా బసవన. ఇక 50వ బిట్టు. పండరినాథ, పాండురంగ, విఠల అనే నామాలతో పిలువబడుతున్న పండరీపురం విష్ణుమూర్తి ఆలయం ఎక్కడ ఉన్నది? పండరినాథ, పాండురంగ, విఠల అనే నామాలతో పిలువబడుతున్న పండరీపురం విష్ణుమూర్తి ఆలయం ఎక్కడ ఉన్నది? జవాబు ఆప్షన్ ఏ మహారాష్ట్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే మిత్రులారా, ఇది భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం అన్నటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి ఇది ఒక ర్యాపిడ్ వీడియో ప్రాక్టీస్ పేపర్ మాత్రమే. ఇంకా వీటిలో ఏవైనా ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి అని మీకు అనిపిస్తే మీరు ఇంకా ఇక్కడ నేను అందించినటువంటి కంటెంట్కి ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడతో చూడండి, మనకి టైం కనీసం ఒక 50 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 50 అంటే నెల రోజులు, 2 నెలలు కూడా సమయం లేదు. మనకి ప్రిలిమ్స్కి 2 నెలలు కూడా సమయం లేదు. కాబట్టి ఎంత తక్కువ టైంలో సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి హిస్టరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఇండియన్ సొసైటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇన్ని అంశాలు కవర్ చేయాలంటే మనం ఇంకా ఒకే సబ్జెక్టులు కూర్చోలేము కదా. కాబట్టి ఇలాగా స్పీడ్గా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే ఇంకా కాస్త సమయం ఎక్కువ ఉండుంటే, టైం ఎక్కువగా ఉండుంటే ఇంకా కూలంకుషంగా మనం చెప్పుకునే వాళ్ళం. టైం లేదు కాబట్టి ఇక్కడికి ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మ్యాక్సిమం ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం కూడా భక్తి సూఫీ ఉద్యమాల నుంచి నేను కవర్ చేసాను అనుకుంటున్నాను. ఏదైనా కవర్ చేయకపోతే అది మీరు మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి, చూసుకోండి. సరే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.